ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 5:32 అవుతుంది. ఇది యాక్చువల్ గా 5 లోపల రెడీ అవుదాం అనుకున్నా, కాకపోతే టయానికి లేచే అలవాటు మా తాత సొంటి సుబ్బారావు గారికే లేదు. అసమంటిది ఆయన మనవడినైనా నాకు ఉండిద్దా మరి అలవాటు. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లగవడానికి చాలా ఇసువ ప్రయత్నాలు చేసినా కానీ నో యూజ్. అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది. మంచిగా ఫిట్ గా లెవెల్ 3 వెస్ట్ వేసుకున్నా, నెత్తికేమో లెవెల్ 3 హెల్మెట్ కూడా పెట్టుకున్నా. యుద్ధానికి సిద్ధమే, సిద్ధం అనుకుంటూ జెప్టో స్టోరీకి అయితే వెళ్తూ ఉన్నా. అలాగే మధ్యలో ఎక్కడ ఆకుండా రైడ్స్ కంటిన్యూగా చేయాలని చాయ్ బ్రేక్ ఎలానో అట్లాగే పెట్రోల్ బ్రేక్ అయితే ఒక 2 మినిట్స్ అయితే తీసుకున్నా. ఈ రోజు చేయబోయే వీడియో వచ్చేసి జెప్టోలో పార్ట్ టైం ఎర్లీ మార్నింగ్ 5 to 10 వరకు చేస్తే హౌ మచ్ మనీ అనమాట. అలాగే కొంచెం పెట్రోల్ కొట్టించుకున్న లోపల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని వీడియో కంటిన్యూ చేయమమ్మా. అసలుకే 35K లోపల కాలు పెట్టబోతున్నాను అనమాట. ఇక మొదలెడదామా? స్టోర్ దగ్గరికి అయితే పోంచుకున్నా. రాగానే యాప్ ఓపెన్ చేసిన అమ్మట్లోనే నా పాసి మొఖాన్ని ఒక సెల్ఫీ చేసేది నువ్వా కాదా అని జెప్టో మామకి డౌట్. ఫోటో ఇచ్చి క్లారిఫై చేసా. 10 AM దాకా స్లాట్లు అయితే బుకింగ్ చేసి పడేసా. స్టోర్ కు వచ్చిన 20 మినిట్స్ తర్వాత ఫస్ట్ రైడ్ అయితే ఎంట్రీ ఇచ్చింది. పొటాటో, కొత్తిమీర, కరేపాకు. మార్నింగ్ ఈ మొత్తం బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ మధ్యలో ఈ చాక్లెట్ ఎందుకు? లేకపోతే ఈ చాక్లెట్ ని నేను వేసేసానా? మళ్ళీ చాక్లెట్ లేదని తెలిస్తే ఏం చేస్తారంటావు? ఏమవుతుందంటావు? నరుకుతారు, నరకేస్తారు. అది కూడా నిజమే మామో. అందుకని సైలెంట్ గా మళ్ళీ లోపలే పెట్టేసా. చెల్లో జల్దీ చదువుకుని కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా. ఇదే పట్టుకుని అమ్మట్లో చేతిలో ఊడొచ్చేసింది. కొంపదీసి ఇప్పుడు తెగినందుకు నా అకౌంట్ లో మనీ ఏమి కట్ చేసాడు కదా. ఎవరు చూడకముందే స్టోర్ లో నుంచి బయటకైతే వెళ్ళిపోదాం. ఏమి హ్యాండురా బాబు నాది. దేని మీద చేసినా కూడా ఎంత బాగున్న వస్తువైనా చేసిన అమ్మట్లోనే మటాస్ అయిపోతుంది. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. జెప్టో మామ కనిపిస్తే ఈ చెయ్యి తీసుకెళ్లి జెప్టో మామ నెత్తి మీద పెడతా. పెట్టేవాడు క్వాలిటీ బ్యాగులైనా పెట్టలేదు. లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. మనం వెళ్ళేటప్పుడు ఇలా ఎదురుగా గట్లు ఉంటాయి. వాటి మీద నుంచి అలా పంగ చీల్చి దాటమాకండి, ఎందుకంటే చెప్పలేం. మధ్యలో ఫ్యాన్ పుట్టుకొని అనవచ్చు. మనిషినోడికి ఇన్ని సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. వేరీ దిస్ మై లిఫ్ట్. ఓ ఇక్కడ ఉంది నా దొంగమ్మండ. ఫస్ట్ అయితే ఈ లిఫ్ట్ బటన్ నొక్కి పక్క లిఫ్ట్ లోకి అయితే దూరిపోవాలా. ఓరమ్మా ఈ లిఫ్ట్ అయితే పని చేయడం లేదు. అంతలోకే పక్క లిఫ్ట్ అయితే కిందకు వచ్చింది. మళ్ళీ దాంట్లోకి అయితే దూరిపోవాలా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎక్కడ నేను డెలివరీ చేయాల్సిన రూము? ఆ రూము అంటే కనిపిస్తే జల్దీ డెలివరీ చేసి అపార్ట్మెంట్ నుంచి బయటకు చెక్కేస్తాను. డెలివరీ అయితే జస్ట్ 14 మినిట్స్ లో అయితే చేసేసాం. థ్యాంక్ యూ మ్యామ్. అలా కాలు చీల్చకూడదు కానీ ఇలా జంప్ అయితే చేయవచ్చు. మహా అయితే కాలు తాగి కింద పడితే మహా అయితే పళ్ళు రాలి చేతిలోకి వస్తాయి. మళ్ళీ జెప్టో చేసి ఆ దంతాలు అయితే మళ్ళీ ఫిట్ చేయించుకోవచ్చు. విన్నావా? సెకండ్ రైడ్ అయితే అమూల్ బేబీ రైడ్ అయితే పడింది. ఈడు నన్ను ఇక్కడ నుంచి కింద పడేసేటట్టే ఉన్నాడు. ఇక్కడ గ్యాప్ ఉందే కొంచెం మాయా. ఇక్కడ ఏదో పరుగు పందాలు పెట్టినట్టుగా ఉరుగుతూ వస్తున్నాడు. జెప్టో వాడు ఇచ్చే డబ్బులు ఏమోలే గానీ ఇద్దరులో ఎవరు కింద పడ్డా కూడా కాయలు మాత్రం బ్లాస్ట్ కావడం మాత్రం పక్కా. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే మన ఓని గుర్తు పెట్టుకుని సూపర్ స్పీడ్ గా జాగా లేకపోయినా ఉరుగుతా డెలివరీస్ కంప్లీట్ చేసినందుకు గోల్డెన్ ట్రాఫీ అయితే జెప్టో మామ చేతుల మీదుగా వచ్చేటట్లు ఈ వీడియో అయితే జెప్టో మామ దాకా పోయేటట్లు షేర్ చేసి మనోడికి అయితే ట్రాఫీ తెప్పిస్తా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఒక నిమిషం ఫోటో తీసుకుంటా. దీన్ని ఒక యాంగిల్ లో పెట్టుకుని బాక్స్ మొత్తం క్లియర్ గా కనిపించేటట్టు కిచిక్ అని ఒక ఫోటో తీసుకుని కస్టమర్ చేతికి అయితే ఇవ్వాలా. ఇది కొన్ని పట్టుకోండి. రైడ్ అయితే 6 అంటే 6 మినిట్లు కంప్లీట్ చేసా. మళ్ళీ స్టోరీకి అయితే దారి పట్టుకుని వెళ్ళిపోదామా. దీని పేరేముందో నాకు తెలియదు. అటు మూలపై ఆడుకో, తర్వాత వచ్చేసి బనానా, దాని తర్వాత వచ్చేసి నై డబ్బా. ఐటమ్స్ వచ్చేసి ఇవే అనమాట. ఐటమ్స్ అన్ని కష్టంగా ఉన్నాయో చూసుకోవాలా. రైడ్ కూడా పక్కనే జస్ట్ 600 మీటర్. అట్లాగే జెప్టోలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అవుతే మంచి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. నార్మల్ గా జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ రాదనమాట. ఎంత జాయినింగ్ బోనస్ వస్తుందో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చా చూడండి. మళ్ళీ తీసుకుంటాను. మనోడైతే చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు. ఒక దెబ్బని అన్ని సంకల్లో పెట్టుకుని నలిపేశాడు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఈజ్ బెస్ట్ అని అంటూ ఉన్నాడు. బ్యాగ్ తీసుకెళ్లి తెచ్చేదానికంటే ఒకేసారి నా గ్రోసరీస్ తీసుకెళ్తే అయిపోద్ది కదా అని అంటూ ఉన్నాడు. తర్వాత రైడ్ లో అయితే పెద్ద సరుకు మూటే ఇచ్చాడు. దీంట్లో బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక బ్యాగ్ లో ఏమో గుడ్లు ఉన్నాయి, ఇంకొన్ని గ్రోసరీస్ ఉన్నాయి. ఇచ్చేవాళ్ళు ఒకటే పెద్ద బ్యాగ్ లో వేసి ఇవ్వకుండా 2 బ్యాగుల్లో ఇచ్చారు. ఒకటంటే ముందర పెట్టుకుంటా, రెండో బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలా? చెప్పు, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? అసలుకే దాంట్లో గుడ్లున్నాయా? ఆ గుడ్లు పగలకూడదని జెప్టో మామకి దండం పెట్టుకుని మధ్యలో అయితే పెట్టుకున్నా. ఫీడ్ బ్యాకర్ల దగ్గర నా గుడ్లుకి ఏమైనా పర్వాలేదు కానీ ఈ గుడ్లకు మాత్రం ఏం కాకూడదు. దీనికి ఏదైనా అవుతే తర్వాత నా గుడ్లకే ముప్పు ఉండిద్ది.
లొకేషన్ కి అయితే జల్దీనే రీచ్ అయ్యాం. సారీకి అయితే డెలివరీ కూడా చేసాం. సారీ గుడ్లు ఏమైనా పగిలిపోయినాయేమని చెకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. సారీ గుడ్లు అంటే సారీ గుడ్లు కావు, నేను చెప్పే మీనింగ్ వచ్చేసి మనం తెచ్చిన గుడ్లు ఏమైనా డ్యామేజ్ అయిపోయాయేమో అని చెకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. సార్ గుడ్లు ఏం పగలలేదంట, సేఫ్ గానే ఉన్నాయంట. మనమైతే జస్ట్ 12 minutes లో అయితే రైడ్ ఖతం చేసి పడేసాం. తర్వాత రైడ్ గ్రోసరీస్ వచ్చేసి ఒక పెరుగు డబ్బా, 2 కాయలు, కురుకురే ప్యాకెట్, బెర్ర దగ్గర నుంచి దొంగలు ఇచ్చిన పాల ప్యాకెట్. ఎందుకు వీడియో కోసం పార్ట్ టైం జాయిన్ అయినా నేను, నువ్వేమో రాలేదు. యూట్యూబ్ లో మెసేజ్ కూడా పెట్టాను. ఏం మాట్లాడాలా? పోయి డెలివరీ చేసి వస్తాం మళ్ళీ. నాకు బుద్ధి సిగ్గు వచ్చింది మామ. రెండోసారి పాటలని అడగమాకండి. నేను పోయినసారి బ్లింకెట్ వీడియోలో పాట పాడినందుకు ఆ వీడియోకి అయితే స్ట్రైక్ పడింది. 7 days దాకా నాకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి యూట్యూబ్ అవకాశం ఇవ్వలేదు. 7 days ఏడ్చుకుంటూ రూమ్ లోనే కూర్చున్నా. సిగ్గుంటే రెండోసారి పాటలు పాడను. నీలో చాలా గట్టి మార్పు వచ్చిందిరా. కీప్ ఇట్ అప్. మళ్ళీ వస్తా, ఇది ఇచ్చేసి వస్తా. బుక్ లో అందరి పేర్లు బానే ఉన్నాయి. ఈ పెన్ను నా చేతిలోకి వచ్చిన అమ్మట్లోనే ఏమైందో సరిగ్గా పడి చావడం లేదు. అసలుకి నాది గోల్డెన్ హ్యాండ్ అయితే నా చేతుల్లో పడడం లేదని ఆ పెన్ను ఇసిరి గోడకేసి కొడదాం అనుకున్నా. కాకపోతే ఎక్కడ సెక్యూరిటీ ఆంటీ వచ్చి పిర్రలకి ఇండిషన్ గుచ్చినట్టుగా పెన్ను గుచ్చిద్దని ఆ పెన్నుని అయితే చెమ్మించి వదిలేసా. వెల్కమ్. అంతకుముందు ఏం చేసావు నువ్వు? అంతకుముందు స్విగ్గీ చేసావా? అయితే మళ్ళీ కానీ స్విగ్గీ బెస్టా లేకపోతే ఇది బెస్ట్ అంటావా నువ్వు? ఇది అయితే ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇదే బెస్ట్ చెప్పాలంటే. అంటే దీని పరంగా చెప్పు మాకు, ఎర్నింగ్స్ పరంగా కానీ మామూలుగా ఇంకా ఎర్నింగ్స్ దేంట్లో మంచిగా వస్తున్నాయి నీకు? ఎర్నింగ్స్ అయితే ఇదే మంచిగా వస్తున్నాయా? అది దూరం పక్క పెడితే అది అయినా కిలోమీటర్లు ఎక్కువ, డబ్బులు తక్కువ ఉన్నాయి అవి. అవునవును. రాను ఎట్లా అయిపోయిందంటే దారుణం అయిపోయింది అది మామూలుగా. తర్వాత రైడ్ గ్రోసరీస్ అయితే ఒకటి వచ్చేసి హైదరాబాద్ టీ పొడి ప్యాకెట్, ఇంకోటి వచ్చేసి బ్రెడ్. అది వేరే సిటీలో తాజ్ మహల్ టీ పొడి ప్యాకెట్. మా హైదరాబాద్ లో అయితే మాకు చార్మినార్ ఫేమస్ కాబట్టి మేమైతే తాజ్ మహల్ అని పిలవం, చార్మినార్ అనే పిలుస్తాం. అన్నిటికంటే జల్దీ కంప్లీట్ చేసిన రైడ్ వచ్చేసి ఇదే అనమాట. ఎందుకంటే జస్ట్ 200 meters లోనే పడింది. జస్ట్ 2 minutes లో అయితే కంప్లీట్ చేసేసా. ఈ ప్యాకెట్ ఏమో 25 kgs రైస్ ప్యాకెట్ అంతా ఉన్నాయి. ఈ బ్యాగ్ ఏమో ఇంత చోటా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ బ్యాగ్ లో ఎలా సరిపోతాయి? కస్టమర్ ఎవరో బాగా పకడ్బందీగా ఒక 1 year మొత్తం కొనుక్కునే అవసరం ఉండదని ఒకేసారి ఇంత పెద్ద ప్యాకెట్ కొని పడేశారు. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారా మీరు? బ్యాగ్ ఇక్కడే పెట్టా. ఇదంతా మాదేనా? బ్యాగ్ తీసుకుంటాను. మొత్తం మీద కానీ బ్యాగ్ మాత్రం మాది. నాకే ఇది బండి బండి తుడుతున్నావు దాంతో. చెప్తాడు చెప్తే ఏడు చేస్తారా? తుడుస్తాను. అది కూడా ఎంత మంచిగా ఉందో కొత్తగా. ఎవరికేం తెలుసు, దుమ్మేగా కనిపించదు. ఏదైనా మరకలైతే పడతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇదే మన లాస్ట్ డెలివరీ మామ. గ్రోసరీస్ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్, ఇంకోటి వచ్చేసి పైనాపిల్. ఇక ఇది డెలివరీ చేస్తే మన టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి చలో ఒకసారి మీరు కళ్ళు మూసుకుని తెరిసే లోపల లొకేషన్ దగ్గర అయితే వాలిపోతా. 9 minutes లో రైడ్ కంప్లీట్ కూడా చేసి పడేసా. మార్నింగ్ ఒక 1/2 hour లేట్ అయింది కదా, ఇప్పుడైతే ఒక 1/2 hour ఎక్స్ట్రా చేశానమాట. లెక్క బరాబర్ సరిపోయింది. ఇంకా మీరు ఎదురు చూస్తున్న ఘట్టానికి అయితే వెళ్ళిపోదాం. ఎర్నింగ్స్ వచ్చేసి 475 రూపీస్. రైడ్స్ వచ్చేసి 12 రైడ్స్ కంప్లీట్ చేసా. కిలోమీటర్స్ వచ్చేసి 50 kilometers తిరిగా. వర్క్ వచ్చేసి 5 hours చేసా. పెట్రోల్ వచ్చేసి 120 రూపీస్ పోయింది. 5 hours వర్క్ చేస్తే 355 రూపీస్ మిగిలినాయి మామ. 5 hours కా మనీ వర్తో కాదు, మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అట్లాగే వీడియో లాస్ట్ లో చూసామంటే కొంచెమే నచ్చే ఉండదు కదా మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. 35K దగ్గరలో ఉన్నాం. అట్లాగే ఎవరైనా జెప్టోలో జాయిన్ అవుదాం అనుకుంటే మీకు రైట్ లో అయితే ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో అయితే చూసేయండి. మరి ఉంటా, బాయ్ బాయ్.